నమస్తే, వెల్కమ్ టు లియో. ఆ నలుగురిలో ఏకాకైన వాళ్ళు ఎవరు? ఆ ముగ్గురు దూసుకెళ్తుంటే ఈయన పరిస్థితి ఏంటి అంటూ తమ ఫ్యాన్స్ మాత్రం ఏంటి మా హీరో పరిస్థితి అంటూ నెవరేసుకుంటూ ఉంటున్నారు. గతంలో ఎన్నో హిట్లు కొట్టినటువంటి ఒక మా హీరో ఇప్పుడు ఎందుకని వెనకబడ్డాడు అని చెప్పి పరామర్శించుకుంటున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆ నలుగురిలో ఒక హీరో మాత్రం వెనకబడ్డాడు అన్నట్టుగా నిజంగా వాళ్ళ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం తెగ బాధపడిపోతుంటారు. మొత్తానికి ఆ ముందుకు వచ్చిన ముగ్గురు ఎవరు, వెనుకున్నటువంటి ఆ ఒక్క హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? ఆ నలుగురు హీరోల్లో మెగాస్టార్ అందరికీ తెలిసిందే. ఆయనకి బోళశంకర్ కానీ ఆచార్య ఫ్లాప్ అయినా కానీ ఆయనకి ఏమి తగ్గల. రెమ్యునరేషన్ పరంగాను ఆయన ఫామ్లోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఫామ్లో ఉన్నట్లు లెక్క. మెగాస్టార్గానే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ పరంగా చూసుకున్న టాప్లో ఉన్నాడు ఈ నలుగురిలో పోల్చుకుంటే. ఆ తర్వాత ప్లేస్లోకి బాలయ్య బాబు చేశారు. ఎందుకంటే ఒకప్పుడు కూడా చిరంజీవి గారితోనే బాలయ్య బాబు పోటీ పడుతున్నారు. కానీ బాలయ్య బాబు సినిమాలు రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మల్లేని గోపిచంద్ సినిమాకి దిగిదిరిగా 40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు బాలయ్య బాబు అంటున్నారు. అది రేపు జూన్ 10న ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈయన కూడా ఫామ్లోనే ఉన్నారు బాలయ్య బాబు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా మొన్నటిదాకా ఏంటంటే F3 కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు, కానీ హిట్టే. కానీ సైంధవ్ సినిమా కొంతగా మిగేసింది. సినిమాల పరంగా తక్కువ ఉండటం, ఫామ్లో లేకపోవడం జరిగింది. ఉన్నాక సినిమాలు హిట్ అవుతున్నాక F2 తర్వాత మళ్ళీ పెద్ద హిట్ లేదు కదా. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనేది బ్లాక్ బస్టర్గా మారిపోయింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్దని ఎవరూ చెప్పలే. పైగా అన్ని రికార్డులు బ్రేక్ చేసేసింది. ఇంకా తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే పాన్ ఇండియా సినిమాలు పక్కన పెట్టి తెలుగు కలెక్షన్ తీసుకుంటే RRR రికార్డ్ని, బాహుబలి రికార్డ్ని, పుష్ప రికార్డ్ని కూడా బద్దలు కొట్టేసింది. దాంతో ఇప్పుడు వారం రోజులకే 205 కోట్లు గ్రాస్ అంటున్నారు, 100 కోట్లు షేర్ అంటున్నారు. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే డబుల్ బ్లాక్ బస్టర్ దాటి ట్రిపుల్ బ్లాక్ బస్టర్గా సంక్రాంతికి వస్తున్న మారిపోయింది. పైగా విక్టరీ వెంకటేష్ సినిమాల చరిత్రలోనే ఇది పెద్ద హిట్. ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురంలో 180 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దాన్ని దాటేసింది ఇది. ఇలా చూసుకుంటే వెంకటేష్ కూడా ఫామ్లోకి వచ్చేసాడు. ఇప్పుడు వెంకటేష్తో మా రకరకాల ప్లానింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమా అనిల్ రావిపూడిగా ప్రకటించారు. ఇంకొకటి ఏంటంటే వివాదాస్పద డైరెక్టర్ RGV గారు కూడా విక్టరీ వెంకటేష్ను అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో సినిమా చేయడానికి తన పాత పద్ధతిలో మళ్ళీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే వెంకటేష్ ఫామ్లోకి వచ్చాడు. ఆల్రెడీ క్షణక్షణం గతంలో చేస్తున్నారు, అమితాబ్తో సినిమాలు చేస్తున్నారు, సర్కార్ లాంటి సినిమాలో చేస్తున్నారు. కాబట్టి వెంకటేష్ ఫామ్లోకి వచ్చేసారు. అంటే ముగ్గురు హీరోలు ఫామ్లోకి వచ్చేసినట్టే దాదాపు. అయితే విక్టరీ వెంకటేష్ గారి గురించి చూసుకుంటే గతంలో మీరు అన్నట్టుగా ఏదైతే సైంధవ్ ఏదైతే ఉందో నిజంగా అనుకున్నటువంటి ఒక అంచనాలకి రాలేదు. అదిగాక సినిమా అసలు సక్సెస్ కాలేదు. అదిగాక ఆ సినిమాకి సంబంధించి సీక్వెల్ కూడా ఉండబోతుంది అన్నట్టు ప్రకటించిన మొత్తానికి ఆ సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఈ ఏదైతే రానా నాయుడు అనే దాంట్లో బూతులు మాట్లాడినటువంటి వెంకటేష్ మీద చాలా కామెంట్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఇక పని అయిపోయిందని చెప్పి. అలాంటిది మళ్ళీ ఎలాంటి జోనర్ ఎంచుకుంటే నా లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకునే ఈ యొక్క సంక్రాంతికి వచ్చారంటే ఏం చెప్తారు? అంటే అనిల్ రావిపూడితో ట్యూనింగ్ బాగా కుదిరిందండి. ఎందుకంటే 4 సినిమాలు దిల్ రాజు గారి బ్యానర్లో 4 సినిమాలు చేశారని దిల్ రాజు గారు చెప్పారు. పైగా దాంతో అనిల్ రావిపూడితోనే 3 సినిమాలు కనిపిస్తున్నాయి. మరి అంటే ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చేసినట్టే. అంటే ఫ్యామిలీ హీరో. ఆ గతంలో సోహన్ బాబు ఆ ప్లేస్ని రీప్లేస్మెంట్ లాగా అనుకోవచ్చు. ఆ తరహా సబ్జెక్టులు ఆ తరహా వెళ్ళటం బెటరు. అట్లా సినిమాలు వెళ్తున్న ఎంటర్టైన్మెంట్కి జనాలు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అన్నదానికి ఉదాహరణ సంక్రాంతికి వస్తున్నాం. అది అందువల్ల ఈయన ఫామ్లోకి వచ్చాడు. ఇటు ఫామ్లోకి రాని వ్యక్తి ఎవరయ్యా అంటే అక్కినేని ఫ్యామిలీ హీరో నాగార్జున గారు. మరి అక్కినేని అంటే ఎన్టీఆర్ గారి తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి తెలుసు మనకి. 2 కళ్ళు అనుకుంటాం కాబట్టి. అలాంటిది మరి బాలయ్య బాబు ఏమో మరి 64 ఏళ్ళు 65 ఏళ్ల వయసులో మంచి ఫామ్లో ఉంటే, మరి అదే ఏజ్ గ్రూప్ వ్యక్తి అదే తర్వాత అదే టైంలో సినిమాలోకి వచ్చిన వ్యక్తి నాగార్జున గారు వెనకబడిపోవడం అనేది ఇబ్బందిగా ఉంది కొంత. ఎందుకంటే నా సామ్రంగా ఆడలేదు, గోస్ట్ ఆడలేదు. తర్వాత అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వచ్చింది, దాంట్లో కూడా ఇప్పుడు కుబేరాలో రాబోతున్నారు. కానీ అది ధనుష్ ఉన్నాడు, అది సోలో హీరోగా లెక్కేసుకోవాలి కాబట్టి మనం ధనుష్ ఉన్నాడు. కాబట్టి మరి కుబేరాని ఒకవేళ హిట్ అయినా ఫామ్లోకి వచ్చేస్తారా అంటే చెప్పలేము. ఒకవేళ కూలీలో ఉన్నాడు రజనీకాంత్తో ఉన్నాడు నాగార్జున. ఒకవేళ కుబేరా ఆడి కూలీ ఆడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫామ్లోకి రావచ్చు ఒకవేళ దాంట్లో పాత్రలు బట్టి.
ఎందుకంటే కూలీలో నెగిటివ్ పాత్ర అంటున్నారు, చూడాలి. ఎందుకంటే నాగార్జున ఫామ్లోకి రాలేదన్నమాట వాస్తవం. ఎందుకంటే అంత స్టూడియో పెట్టుకుని అంత నెట్వర్క్ పెట్టుకుని సినిమాల పరంగా కూడా వెనుకబడిపోయారని చెప్పుకోవాలి. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే అక్కినేని నాగార్జున గారు కావచ్చు, నాగార్జున గారి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా డిజాస్టర్స్ లోపలనే వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం ఖచ్చితంగా సంక్రాంతికి తండేల్ రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి అనుకున్నాం, లేదా కుబేరా రాబోతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏ బరిలో నించోకుండా వెళ్ళిపోయారంటే కొంత భయపడ్డట్టు కూడా అనుకోవాలా, లేదంటే ఇది ఎలా చూడాలంటే? అంటే ఒక విధంగా తప్పుకోవడం బెటర్లేండి. ఇప్పుడు మన సంక్రాంతి సినిమాల విషయానికి వచ్చేసరికి అసలు గేమ్ చేంజర్ ఆ టైంలో రిలీజ్ కాకుండా ఉన్నట్టయితే, ఈ నెల 24న ఇప్పుడు రిలీజ్ చేసినట్టయితే అద్భుతంగా ఉండేదని చెప్తున్నారు. ఒక్కొక్కసారి రిలీజ్ టైం కూడా బ్యాడ్ అవుతుంది, వాళ్ళు తప్పుకోవడం కూడా మంచిదని అనుకోవాలి. గేమ్ చేంజర్ కూడా ఎలక్షన్స్ కన్నా ముందు వచ్చి ఉంటే ఆకున్న కాన్సెప్ట్ కి మంచిగా ఉండేది. అది లేట్ అవడం కూడా ఇబ్బంది. అందుకని సినిమాని ఎప్పుడు వేడి దోశలా ఉండాలంటారు. ఇది ఇప్పుడు నాన్స్తూ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి అట్లా తీసిన సినిమా అది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే నాగార్జునకు కూడా ఒక మంచి సినిమా పడిపోతే, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ కట్టబడిందో అలాంటి సినిమా ఒకటి నాగార్జునకి ఏంటంటే శివ టైప్లో ఆ టైప్ సినిమాలు చేసుకుంటాం. వెంకటేష్కి నాగార్జునకి చాలా తేడా ఉంది. కాబట్టి ఫ్యామిలీ అంటే నాగార్జున కూడా చేశాడు. నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలు నాగార్జునకి ఉన్నాయి, మన్మధుడు కావచ్చు, సంతోషం కావచ్చు, ఉన్నాయి. కానీ నాగార్జున ఎంచుకోవాల్సిన సినిమాలు ఏంటంటే మాస్ సినిమాలు ఎంచుకోవడం, ఆ పద్ధతిలో వెళ్ళటం చేయాలి. అంటే గతంలో మనం చూసాం శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినటువంటి ఒక ఆర్జీవి, అదే ఒక మాస్లో క్రేజ్ ఇచ్చినటువంటి ఒక ఆర్జీవి ఎందుకని శివకు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్లో తీయబోతారు? ఎందుకంటే గతంలో కూడా అనుకున్నాం వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదో రాబోతుందని చెప్పేసి, వచ్చే అవకాశం అయితే ఉందంటారా? ఇప్పుడు శివ 2 అని పెట్టి ఆ సినిమా వచ్చింది, అది కూడా అనుకున్న సక్సెస్ కాలేదు కదా. కాబట్టి అంటే ఆర్జీవీ అని కాదు, కానీ మొత్తానికి డైరెక్టర్ ఎంపికలోనే నాగార్జునకి రాంగ్ స్టెప్ పడుతుంది నేను అనుకోవటం. డైరెక్టర్ ఎంపికలో ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ డైరెక్టర్లో ఇప్పుడు అనిల్ రావిపూడి చేతిలో పడ్డాడు అనుకోండి, అది వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు అందరూ అనిల్ రావిపూడి చేయాలనుకోవడం కూడా కష్టమే. అనిల్ రావిపూడికి ఏంటంటే సినిమాలన్నీ లైనప్ వచ్చేసినాయి. చిరంజీవి గారి సినిమా వరుస పెట్టి మళ్ళీ వెంకటేష్ సినిమా ఈ లైన్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి డైరెక్టర్ని నాగార్జునకి దొరికితే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా నాగార్జున ఫామ్లోకి వచ్చేస్తాడు, అనుమానం ఏమి లేదు. క్యాపబిలిటీ ఉంది కాబట్టి. అది ఆ తర్వాత వచ్చిన లైనప్లో ఉన్న హీరోలు అందరూ కూడా యంగ్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లాగే నాని ఉన్నాడు. ఇప్పుడు మరి సైంధవ ఫ్లాప్ ఇచ్చిన శైలేష్ కొనలకి హిట్ 3గా రాబోతున్నాడు. అర్జున్ సర్కారానికి నాని చూపించబోతున్నాడు. ఇంకా డైరెక్టర్లకి ఒక ఫెయిల్యూర్ ఇచ్చినా కానీ అవకాశాలు వస్తున్నాయి. కానీ హీరోలు మాత్రం కొద్దిగా వసూళ్లు కాకపోతే వెనక్కి పడిపోతున్నారు. అది కొంత మార్చుకోవాలి వీళ్ళు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా నటసింహం బాలకృష్ణ గారు కావచ్చు, ఇద్దరు కూడా కుర్ర హీరోలకి పోటీగా వాళ్ళకి సవాల్ ఇసురుతూ వస్తున్నటువంటి టైంలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ గారు కూడా ఖచ్చితంగా సవాల్ వదిలినట్టే చెప్పుకోవాలి. ఇలాంటి టైంలో అక్కినేని నాగార్జున గారు, అదేగాక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అటు చైతన్య కావచ్చు, ఇటు అఖిల్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి సక్సెస్ అయితే లేవు. సో ఖచ్చితంగా ప్రూవ్డ్ సబ్జెక్ట్స్తో రావాలి. ఖచ్చితంగా సక్సెస్ ఎంతవరకు అవసరం అక్కినేని ఫ్యామిలీ కంటే ఏం చెప్తారు? వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తండేలు మీద కొద్ది హోప్స్ ఉన్నాయండి. అవును, ఒక పాటతో కూడా. ఎందుకంటే సాయి పల్లవి ఉండటము, కొద్దిగా ఆ సబ్జెక్టు అతను కూడా డైరెక్టర్ కూడా చందు ముండేటి, ఆ డైరెక్టర్ మీద కూడా నమ్మకం ఉంది. అతను కార్తికేయ లాంటి హిట్లు ఇచ్చున్నాడు కాబట్టి తండేలు సినిమా నాగ చైతన్యకి ప్లస్ అవుతుందేమో, కానీ నాగార్జునకు కావాలి. నాగార్జునకు ఒక పెద్ద హిట్ అనేది రావాలి, కంపల్సరీగా నాగార్జునకి రావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగాలు చేశారు, కానీ అది వికటించింది. అది సీక్వెల్స్ కూడా ఆగిపోయినట్టుగానే ఉన్నాయి. ఒకసారి అట్లా సీక్వెల్ జోలికి వెళ్లకుండా ఒక మంచి సబ్జెక్ట్తో, పవర్ఫుల్ సబ్జెక్ట్తో, శివ లాంటి సబ్జెక్ట్తో నాగార్జునకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టే. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మంచి కుర్ర విలన్లు కావచ్చు, లేదా జగబాబు లాంటి విలన్లు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా శివకి సంబంధించినటువంటి స్టోరీ బ్యాక్గ్రౌండ్ అయితే మంచి విలన్లు ఉన్నారు, అటు బాలీవుడ్ నుంచి వచ్చే విలన్లు. సో ఇలాంటి స్టోరీస్ తీసుకుంటే ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు అక్కినేని నాగార్జున గారు? ఇప్పుడు కన్నడంలో యష్ లాంటి సబ్జెక్టు ఇప్పుడు టాక్సిక్ వస్తుంది. కేజీఎఫ్ ఎంత పవర్ఫుల్గా ఉందో, హీరోయిజం ఎలివేషన్స్ బాగా పండినాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళతో అట్లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డారనుకోండి, ఇప్పుడు టాక్సిక్ సినిమా వస్తుంది రేపు, ఆ యష్దే టాక్సిక్ అనే సినిమా వస్తుంది. అట్లాంటి సబ్జెక్టులు పెంచుకుంటూ వెళ్తున్నాడు అతను. నాగార్జునకి ఆ క్యాపబిలిటీ ఉంది. సరైన డైరెక్టర్ పడకపోవటమే పెద్ద మైనస్. సరైన డైరెక్టర్ని పడకపోవడం అనేది నాగార్జున గారి కెరీర్కి అదొక ఇబ్బందికరంగా ఉంది. సినిమా ఫీల్డ్లో వెనకబడిపోయినా మళ్ళీ దూకుడుగా ముందుకు వచ్చేస్తారు. అది వెంకటేష్ గారి విషయంలో రుజువైంది, రేపు నాగార్జున విషయంలో కూడా రుజువు అవ్వచ్చు. రేపు కుబేరా, కూలీ సినిమాలు పెద్ద హిట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నాగార్జున ఫామ్లోకి వచ్చేసినట్టే. అలాగే బాలయ్య బాబు, రజనీకాంత్
రేపు జైలర్ 2లో కనిపించారు అనుకోండి, మరి బాలయ్య బాబుని పాన్ ఇండియాగా ప్రొజెక్ట్ చేసేస్తారు ఖచ్చితంగా. అఖండ తాండవం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమా. అట్లా ఒక్కోసం ముందుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అయితే మీరు ఇందాక అన్నట్టు కూలీలో నెగిటివ్ షేడ్ పాత్ర పోషిస్తున్నారని చెప్పి ఒకరు నిజంగా అనుకోకుండా టర్న్ అయ్యి నాగార్జున గారు కూడా నెగిటివ్ షేడ్లో విలన్లుగా ఒకరు చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే మరి ఆ పాత్ర మనం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, అంటే ఒకసారి పూర్తిగా నెగిటివ్ పాత్రకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ హీరో కెరీర్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏ హీరో కూడా మన తెలుగు హీరోలు అంత తొందరగా సాహసించరు. అదే హిందీ హీరోలు అయితే చేసేస్తారు, వాళ్ళకి పాత్ర ఉంటే చాలు అనుకుని వెళ్ళిపోతారు. మరి బాబీ డియోల్ లాంటి వాళ్ళు, అర్జున్ రాంపాల్ లాంటి వాళ్ళు హీరోగాలు చేసి, సంజయ్ దత్ లాంటి వాళ్ళు విలన్గా రావట్లా, వాళ్ళు చేస్తారు, మన వాళ్ళు చేయరు. సో చూద్దాం సార్, దీంతోనైనా సరే నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా ఏదైతే మీరు అన్నారో, ఏదైతే కూలీ కావచ్చు, అదేవిధంగా కుబేరా కావచ్చు, ఈ 2 సక్సెస్ పొందాలని చెప్పేసి ఖచ్చితంగా నాగార్జున మంచి సక్సెస్ రావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.